వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాగంటి కోటేశ్వరరావు గారిని విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించే కమిటీకి చైర్మన్గా నియమించింది. చాగంటి కోటేశ్వరరావు గారి గురించి తెలియని వాళ్ళు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో బహుశా ఉండరు. ఆయన మతం పేరు మీద, మత ధర్మాల పేరు మీద అజ్ఞానాన్ని ప్రచారం చేసే వ్యక్తి. రాజ్యాంగం ఒక పక్క సంస్కరణవాద దృక్పథం కలిగి ఉండాలి, శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలి పౌరులు అందరూ అని చెప్పి ఘోషిస్తుంటే, ఈ చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు ప్రజల్లో అజ్ఞానాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. ఇలా అంటే కొంతమందికి కోపం రావచ్చు. ఆ మధ్య గరికపాటి నరసింహారావు గారు ఒక ఉపన్యాసం ఇస్తూ నెమళ్ళు లైంగిక సంపర్కం జరపకుండానే పిల్లల్ని కంటాయి, నెమలి కన్నీటిని తాగడం ద్వారా గర్భం ధరిస్తుంది అని చెప్పి సెలవు ఇచ్చాడు ఆయన. గరికపాటి నరసింహారావు కంటే నేను 2 ఆకులు ఎక్కువ చదివానని చెప్పడం కోసం చాగంటి కోటేశ్వరరావు గారు దానికి కొనసాగింపుగా మరో విషయం చెప్పాడు. నెమళ్ళు లైంగిక సంపర్కం జరపకుండానే పిల్లల్ని కంటాయి. శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలతో సంబంధం పెట్టుకున్నప్పటికీ కూడా అది మనం అనుకునేటువంటి లైంగిక సంపర్కం కాదు. నెమళ్ళు ఎలా గర్భం ధరిస్తాయో ఆ రకమైనటువంటి సంబంధాన్ని మాత్రమే శ్రీకృష్ణుడు పెట్టుకున్నాడు. అందువల్లనే దానికి సూచనగా శ్రీకృష్ణుడు నెమలి పింఛం పెట్టుకుంటాడని చెప్పి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. ఆయన 2 ఆకులు చదివితే ఈయన 4 ఆకులు చదివాడు. మరి ఇలా మతం పేరు మీద అజ్ఞానాన్ని ప్రచారం చేసేవాళ్ళని ఈవేళ పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించడానికి ఒక కమిటీ వేసి దానికి చైర్మన్గా పెట్టారు అంటే ఎలా భావించాలో అర్థం కావట్లేదు. అసలు మతం పేరు మీద పిల్లల్లో నైతిక విలువలను పెంపొందించాలని చూడడమే ప్రమాదకరం. ఈవేళ మతాలు చెప్పే ధర్మాలు ఏమీ కూడా మానవ ధర్మాలు కాదు. ఏ మతము కూడా సామాజిక ధర్మాలని చెప్పడం లేదు. మత ధర్మాల విషయానికి వస్తే మతం మారేటప్పటికీ ఆ ధర్మాలు కూడా మారిపోతూ ఉంటాయి. ఒక మతం వాళ్ళు ఆవును పూజించాలంటే ఇంకో మతం వాళ్ళు ఆవును తినొచ్చని చెబుతారు. ఒక మతం వాళ్ళు పంది అశుద్ధ జంతువు, దాన్ని దూరంగా పెట్టాలని చెబితే ఇంకో మతం వాళ్ళు పంది దశావతారాల్లో ఒకటని చెబుతారు. ఒక మతం వాళ్ళు ఇతరుల దేవాలయాల్లో పూజలు చేసి ప్రసాదాలు ఇస్తే మేము తీసుకోమంటారు. ఒక మతం వాళ్ళు మానవ జన్మ చాలా గొప్పది అని చెబితే ఇంకో మతం వాళ్ళు మనం పుట్టుకతోనే పాపులం అంటారు. ఏ మతం చూసినప్పటికీ కూడా ఆయా మత ధర్మాల్లోకి మనం పోయి చూసినట్లయితే ఆ మతాన్ని ఆచరించే వాళ్ళకి సంబంధించిన ధర్మాలే అందులో ఉంటాయి తప్ప మొత్తం మానవ సమాజం ఆచరించే ధర్మాలు ఏమి ఉండవు. ఈ చాగంటి కోటేశ్వరరావు ఎంత గొప్పవారంటే భర్త స్నానం చేస్తే ఆ గోచిగుడ్డని భార్యే ఉతికి ఆరేయాలి తప్ప భర్త దాన్ని ఆరేయకూడదని చెప్పి సెలవు ఇచ్చినటువంటి వ్యక్తి. ఇలాంటి వాళ్ళందరూ ఈవేళ ప్రజల్లో నైతిక విలువలు పెంపొందించడానికి కార్యాచరణ రూపొందిస్తారనడం చాలా విచిత్రం. మనకు కావాల్సింది ఏమిటి? అసలు సామాజిక విలువలు కావాలి. సాటి మనిషిని సోదర భావంతో ఆదరించేటువంటి, మనందరం సమాజంలో భాగంగా జీవిస్తున్నాం కాబట్టి అందరికీ వర్తించేటువంటి విలువల్ని పాటించే సాంప్రదాయం కావాలి మనకి. ఈవేళ చాగంటి కోటేశ్వరరావు ఏ మతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు? ఆ మతంలో కుల వ్యవస్థ ఉంది. కులాన్ని బట్టి వ్యక్తులు గౌరవించబడతారు. కులాన్ని బట్టి వ్యక్తులకు దానం తీసుకునేటువంటి హక్కు ఉంటుంది. కులాన్ని బట్టి ఏ వ్యక్తిని దూరం పెట్టాలి, ఏ వ్యక్తిని ఆలింగనం చేసుకోవాలి అనేది చెప్పాలని చెప్పి ఆయన ప్రచారం చేస్తూ ఉంటాడు. ఈవేళ పాలకుల దృష్టి మారాల్సినటువంటి అవసరం ఉంది. మన విద్యార్థుల్లో విలువల్ని పెంచాలి అంటే దానికి తగ్గట్టుగా శాస్త్రీయ దృక్పథంతో కూడిన, సామాజిక విలువలతో కూడిన పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలి తప్ప
మత గ్రంథాలని తీసుకొచ్చి మత గ్రంథాలని సంప్రదాయాలని ప్రచారం చేసే వాళ్ళని తీసుకొచ్చి పాఠ్య గ్రంథాల్లో మార్పులు చేయాలని ప్రయత్నించడము, లేదంటే వేరే ప్రత్యేకంగా కరికులం తయారు చేయాలని ప్రయత్నించడము శుద్ధ తప్పు. మనందరం సమాజంలో భాగంగా జీవిస్తున్నాం. ఈవేళ మతం పేరు మీద మనందరం విడిపోయి ఉన్నాం అన్నది వాస్తవమా కాదా? కులాల పేరు మీద కొట్టుకు చేస్తున్నాం అన్నది వాస్తవమా కాదా? ఈ ధోరణి మారాలంటే మనకు కావాల్సింది సామాజిక విలువల, మత విలువల. చిన్న ఉదాహరణ చెబుతా. ఈ నెలలోనే మా అబ్బాయి స్వీడన్ నుంచి వస్తే ఈ మధ్య పాండిచ్చేరి టూర్ వెళ్ళాం. పాండిచ్చేరి టూర్ వెళ్తే ట్రైన్లో మేము వెళ్ళేటప్పుడు థర్డ్ ఏసీలో ప్రయాణం చేస్తుంటే మా సీట్ల దగ్గర పక్క వేసుకోవడానికి, బెర్తల మీద పక్కపరుచుకోవడానికి రగ్గులు కనిపించలే. మా దగ్గర 2 రగ్గులు తక్కువ ఉంటే ఆ రగ్గులు సరఫరా చేసేటువంటి కుర్రాడిని అడగటం జరిగింది. అతను ఏమన్నాడంటే, ఈ బోగీలో ఈ ప్రయాణంలో 3 రగ్గులు పోయాయండి. ప్యాసింజర్లు తమ లగేజ్తో పాటు మా రగ్గులు కూడా పట్టుకుపోతున్నారు. ఒక్కొక్క రగ్గు ఖరీదు 650 రూపాయలు. అంటే 3 రగ్గులకి 2000 రూపాయలు సుమారుగా మా జీతం నుంచి కట్ అవుతుంది. ఈ రకంగా దొబ్బేస్తే ప్రైవేట్ ఏజెన్సీలో పనిచేసే మాబోటి వాళ్ళ పరిస్థితి ఏమిటండి అని అడిగాడు. అంటే మనం నైతిక విలువల పరంగా ఎక్కడున్నాం? థర్డ్ ఏసీలో పనిచేసే వాళ్ళు అంటే సాధారణంగా పేదవాళ్ళు లేదా చదువు తక్కువ వాళ్ళు ప్రయాణం చేయడం తక్కువ. చేసేవాళ్ళు ఉన్నారు కానీ తక్కువ. మరి ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు, ధనవంతులు థర్డ్ ఏసీలో ప్రయాణం చేస్తూ ఓ ప్రైవేట్ ఏజెన్సీ రైల్వే దగ్గర కాంట్రాక్ట్ తీసుకుని వాళ్ళు దుప్పట్లు, రగ్గులు సరఫరా చేస్తూ ఉంటే అవి కూడా బ్యాగుల్లో సర్దుకుని వెళ్ళిపోయే వాళ్ళని ఏమనాలి? నైతిక విలువలు, ఇటువంటి నైతిక విలువలు మనం రగ్గులు దొంగిలించకూడదు అనేటువంటి విషయాన్ని ఏ మతం అయినా చెబుతుందా? అది సమాజపరంగా అది తప్పు అని చెప్పి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా రగ్గులను దొంగతనం చేసిన వాళ్ళలో? అతను మాతో మాట్లాడిన కాసేపటికి వాష్రూమ్లోకి వెళ్తే అక్కడ లెట్రిన్ బేసిన్ దగ్గర అరేంజ్ చేసినటువంటి స్టీల్ మగ్గుకి ఒక చైన్తో బిగించి కనిపించింది. అంటే వాష్రూమ్లో ల్యాబరేటరీకి వెళ్ళిన వాళ్ళు అవసరం కోసం వాడుకోవడానికి పెట్టినటువంటి స్టీల్ జగ్గుకు కూడా ఒక చైన్తో లాక్ చేయవలసి వచ్చిందంటే ఈవేళ మన దేశంలో నైతిక విలువలు ఏ స్థాయిలో ఉన్నాయో మనకు అర్థమవుతుంది. అంటే అక్కడ చైన్తో లాక్ చేయకపోతే ఆ స్టీల్ మగ్గు కూడా, ల్యాబరేటరీ బేసిన్ దగ్గర ఉన్న మగ్గు కూడా పట్టుకుపోతారు. ఇది ఈవేళ మన దేశంలో ఉన్న పరిస్థితి. అందుకే ఫోటో తీసి ఈ వీడియోకి వాటిని అన్నిటిని అటాచ్ చేస్తున్నాం. ఆ తర్వాత మేము పాండిచ్చేరి వెళ్ళాక అక్కడ చూడదగ్గ ప్రదేశాలు ఏమున్నాయంటే మడ అడవులు ఉన్నాయని చెప్పారు కొంతమంది. పామ్ గ్రోవ్ ఫారెస్ట్ అంటారు. అక్కడికి వెళ్ళాం. అందులో మా అబ్బాయి కూతురు అంటే మనవరాలు 8 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి ఉంది. మేము బోట్లో లోపలికి ఫారెస్ట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ జోళ్ళు, ప్లాస్టిక్ బాటిల్స్ ఆ నీళ్లలో తేలియాడుతూ ఉండటం చూసి ఆ చిన్నపిల్ల అడిగింది, వాళ్ళ అమ్మని అడిగింది. ఏమని అడిగింది? అమ్మ, ప్లాస్టిక్ వేస్టేజీ ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అడిగింది. దానికి వెంటనే పక్కన ఉన్న మా అబ్బాయి తోడేళ్ళు దిస్ ఈజ్ ఇండియా అన్నాడు. ఇలాంటి వ్యాఖ్య ఆ చిన్నపిల్ల దగ్గర నుంచి ఎందుకు వచ్చింది? ఆ అమ్మాయి స్వీడన్లో చదువుకుంటాం, ఉద్యోగరీత్యా మా అబ్బాయి అక్కడ ఉన్నాడు. స్వీడన్లో చిన్నప్పటి నుంచి కూడా మారల్ వాల్యూస్ని చెప్పడం జరుగుతుంది వాళ్ళకి. మారల్ వాల్యూ అంటే ఏదో మనం ఇతరులతో ఎలా మెలగాలి అనేదే కాదు, సంఘపరంగా మనం ఎలా ఉండాలన్నది కూడా చెప్తారు.
పర్యావరణ పరంగా మనం ఎలా ఉండాలన్నది చెప్తారు, ట్రాఫిక్ రూల్స్ పరంగా మనం ఎలా ఉండాలన్నది చెప్తారు. అక్కడ ఏమిటి వాళ్ళకి అలవాటు, ఇంట్లో ఏదైనా వేస్టేజ్ ఉన్నట్లయితే ఆ వేస్టేజ్ని, పేపర్ వేస్టేజ్ ఒక కంటైనర్లో వేయాలి, వంటింట్లో ఉండేటువంటి వేస్టేజ్ ఒక కంటైనర్లో వేయాలి, ప్లాస్టిక్ వేస్టేజ్ ఇంకో దాంట్లో వేయాలి, మెటల్ వేస్టేజ్ ఇంకో దాంట్లో వేయాలి, గ్లాస్ వేస్టేజ్ ఇంకో దాంట్లో వేయాలి. ఈవేళ అక్కడ వాళ్ళు ఎంతగా డెవలప్ అయ్యారు అంటే, ప్లాస్టిక్ బాటిల్స్ రీసైకిల్కి వస్తున్నప్పుడు బాటిల్స్ వచ్చిన స్థాయిలో మూతలు రావడం లేదని చెప్పి మూత కూడా బయటికి విడిగా రాకుండా దానికే లాక్ అయి ఉండేలాగా బాటిల్స్ తయారు చేస్తున్నారు. అక్కడ రీసైకిల్కి వచ్చేటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ కాస్ట్ని రీసైకిల్ చేస్తే, అంటే దాన్ని రీసైకిల్కి కనుక మనం ఆ రీసైక్లింగ్ చేసే మిషన్లో వేస్తే ఎంత వాల్యూ మనకి తిరిగి వస్తుందో అంత వాల్యూని ముందుగానే అదనంగా వసూలు చేస్తారు. అక్కడ ఇంట్లో ఉన్న వేస్టేజ్ని దగ్గరలో వేస్టేజ్ బాక్సులు ఉంటే అక్కడ వేస్తారు, లేదంటే బయటికి తీసుకెళ్ళి ప్లాస్టిక్, పొడి చెత్త, తడి చెత్త, పేపర్లు, మెటలు, గ్లాసు అన్నీ కూడా దేనికి కేటాయించిన దాంట్లో అవి వేస్తారు. ఈవేళ స్వీడన్లో రోడ్డు పక్కన ఎక్కడ చిత్తుకాగితాలు కనిపించవు. అక్కడ ఉన్న మంచినీటి చెరువుల్లో నీళ్లను దోసిడితో తీసుకుని తాగవచ్చు ఇప్పటికి కూడా. ఈ చరిత్ర గతంలో ఎప్పుడో ఉండేది మా చిన్నప్పుడు ఇండియాలో. ఈవేళ ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపించినటువంటి కాలువలు మనకు కనిపించవు ఎక్కడ. ఆ పిల్ల ఎందుకు అడిగింది, అక్కడ వాటర్లో ఎక్కడా కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపించవు, రోడ్డు పక్కన కనిపించవు. అయినప్పటికీ ఇక్కడ ఈ మనం సీలోకి వెళ్ళినప్పుడు ఎందుకు కనిపిస్తున్నాయని ఆ పిల్ల అడిగింది. దీనికి మన అందరం సిగ్గుపడాలి. ఇటువంటి విషయాలు చెబితే నువ్వు మన దేశాన్ని ప్రేమించడం లేదు, నువ్వు దేశద్రోహివి, నీకు దేశభక్తి లేదు అని చెప్పే మహాత్ములు కూడా ఎదురవుతారు. చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి వాల్యూస్ నేర్పాలంటే సామాజికంగా వాళ్ళు ఎలా మెలగాలో చెప్పాలి, మతాల నుంచి తీసుకొచ్చి విలువల్ని చెప్పడం కాదు. ఈవేళ మతాల నుంచి విలువల్ని నేర్చుకోవాల్సినటువంటి దుస్థితిలో ఏ పౌరుడు కూడా లేడు. ఏది తప్పో ఏది ఒప్పో తెలుసు. ఈవేళ ట్రైన్లో రగ్గులు పట్టుకుపోయిన వాళ్ళకి రగ్గు పట్టుకెళ్ళడం తప్పని తెలీదా? లెట్రిన్ బేసిన్ దగ్గర ఉన్నటువంటి స్టీల్ మగ్గు చైన్ వేయకపోతే అది పట్టుకుపోయే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పట్టుకుపోవడం తప్పని తెలీదా? సముద్రాల్లో కూడా ప్లాస్టిక్ వ్యర్థాలను వేస్తున్నారు, వేసేవాళ్ళకి అది తప్పని తెలీదా? ఈవేళ మతాలను తీసుకొచ్చి మనం ఏ విలువలు నేర్పుతాం? అందులో మత ప్రచారం చేసే వాళ్ళని తీసుకొచ్చి ఏ రకమైన విలువలు నేర్పాలనుకుంటున్నాం? ఇది చాలా శోచనీయము. ఎందుకు అంటే ఈవేళ ఆయా మతాలు కొన్ని స్కూళ్ళను నడుపుతున్నాయి, అక్కడ వాళ్ళకి ఏ విలువలు చెబుతున్నాయో మనకు తెలుసు. హిందూ మతం వాళ్ళు సరస్వతి శిశు మందిర్లు నడుపుతున్నారు, అంటే హిందూ మతం బ్యాక్గ్రౌండ్లో ఉన్న కొన్ని సంస్థలు. క్రిస్టియన్ మిషనరీస్ కూడా కొన్ని కాన్వెంట్లు, స్కూళ్ళను నడుపుతున్నారు. వాళ్ళు అక్కడ క్రైస్తవులు ఏం చెబుతున్నారు, క్రైస్తవాన్ని ప్రచారం చేయడం కోసం మారల్ సైన్స్ పేరు మీద కొన్ని విలువలను వాళ్ళు చెబుతున్నారు. ఇక్కడ ముస్లింల దగ్గరికి వస్తే మదర్సాల పేరు మీద వాళ్ళు ఏం చెబుతున్నారో మనకు తెలుసు. అంటే మత ప్రచారం చేసే చోట, మత ధర్మాలని ప్రచారం చేసే చోట అక్కడ చదువుకున్న వాళ్ళందరూ ఆ మత విలువలనే నేర్చుకుంటారు తప్ప సామాజిక విలువల్ని నేర్చుకోరు. ఈవేళ మనకు కావాల్సింది సంఘపరమైన విలువలు, మత విలువలు, మానవ విలువలు కాదు. మత విలువల స్థానంలో మనం మానవ విలువల్ని ప్రతిపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది జరగాలి అంటే దానికి తగ్గట్టుగా పాఠ్యాంశాల్లో మార్పులు రావాలి, దానికి తగ్గట్టుగా ప్రభుత్వాలు ప్రణాళికలు తీసుకురావాలి, దానికి తగ్గట్టుగా పిల్లల్లో చిన్నప్పటి నుంచి దానికి తగినటువంటి పరిజ్ఞానం వాళ్ళకి అందించాలి. రోడ్డు మీదకి తీసుకెళ్ళి పిల్లలకి ఎక్కడ ట్రాఫిక్ రూల్స్ చెప్పం, షాపుల్లోకి తీసుకెళ్ళి సరుకులు ఎలా కొనాలో వాళ్ళకి నేర్పించం, డబ్బులు ఎలా కట్టాలో నేర్పించం. పిల్లలు తప్పిపోతే ఎవరైనా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తే ఎలా రెస్పాండ్ అవ్వాలో వాళ్ళకి చెప్పం. చెత్తని ఎక్కడ వేయాలో మనం చెప్పం.
ఎవరైనా మన పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే ఏ రకంగా రియాక్ట్ అవ్వాలో మనం చెప్పం. ఏ పనులు చేస్తే తప్పు, ఏ పనులు చేస్తే ఒప్పు అనే విషయం మీద మనకి పాఠ్యాంశాలు ఏమి ఉండవు. మన నీతి కథలు చెప్పాలంటే మత గ్రంథాల్లో ఉన్న కథలు తప్ప వేరే కథలు మనకు కనిపించవు. పిల్లలకి ముందు నుంచి చిన్నప్పటి నుంచి కూడా సామాజిక అవగాహన ఉండాలి అని చెప్పేది అందుకే. ఇప్పుడు మా మనవరాలు స్వీడన్లో చదువుతోంది అంటే ఆ అమ్మాయి చదివే స్కూల్లో 3 తెలుగు అమ్మాయిలు ఉంటే ఆ 3 తెలుగు అమ్మాయిల కోసం స్కూల్ మొత్తంలో 3 అమ్మాయిలు ఉంటే ఒక తెలుగు టీచర్ని అపాయింట్ చేశారు అక్కడ. ఈవేళ మన తెలుగు రాష్ట్రాల్లో కాన్వెంట్లలో తెలుగు మాట్లాడితే ఫైన్ వేస్తారు, లేదంటే కొడతారు. అక్కడ పిల్లల్ని రోడ్డు మీదకి తీసుకెళ్ళి ట్రాఫిక్ రూల్స్ చెప్తారు. వాష్రూమ్లోకి వెళ్తే ఏ రకంగా యూజ్ చేసుకోవాలి, వాటిని ఏ రకంగా క్లీన్ చేయాలని చెప్తారు. ఇతరుల వస్తువు ఏదైనా దొరికితే మనం ఎలా రియాక్ట్ అవ్వాలని చెప్తారు. వ్యర్థాలను బయటపడేయాల్సి వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలని చెప్తారు. ఎందులో ఏది వేయాలి, మనం ఎక్కడ ఏ పదార్థాన్ని, ఏ రకమైన పదార్థాన్ని ఏ వేస్టేజ్ బాక్స్లో వేయాలన్నది చెప్తారు. ఫైర్ స్టేషన్కి తీసుకెళ్ళి ఎక్కడైనా ఫైర్ అయితే వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అవుతారని చెప్తారు. మనం ఉండగా ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే మనం ఎలా రియాక్ట్ అవ్వాలన్నది చెబుతారు. ఫైర్ అలారం మోగితే మనం వెంటనే ఎలా స్పందించాలన్నది చెప్తారు. షాపులకు తీసుకెళ్ళి సరుకులు ఎలా కొనుక్కోవాలో నేర్పుతారు. షాపుల్లో సరుకు కొంటే డబ్బులు ఎలా పే చేయాలో చెప్తారు. షాపుల్లో మనం తప్పిపోతే ఎవరిని కలవాలో చెప్తారు. ఈ రకమైన విషయాల్ని నేర్పేటువంటి వ్యవస్థ మనకున్నదా? ఈవేళ మనకి అంగన్వాడీ దగ్గర నుంచి పై స్థాయి దాకా పిల్లల్ని మానవ యంత్రాలుగా భావించి వాళ్ళని ట్రీట్ చేయడం జరుగుతుంది తప్ప విలువల్ని చెప్పే ప్రయత్నం ఎక్కడా జరగట్లేదు. ఆలోచించండి. ఈవేళ మత విలువలు మనకు అవసరం లేదు. సామాజిక విలువలు కావాలి, మానవ విలువలు కావాలి. ఆ దిశగా మనందరికీ తెలిసినప్పటికీ కూడా తెలియనట్టుగా నటిస్తూ మొరాలిటీస్ పెరగాలంటే భక్తి ఉండాలి, ఆధ్యాత్మిక భావన ఉండాలి, మతాన్ని పాటించాలి అనే ప్రచారం చేయడానికే మనం అలవాటు పడిపోయాం. అందుకనే అలాంటి ప్రచారం చేసేవాళ్ళని నెత్తికెత్తుకోవడానికి సిద్ధపడుతున్నాం. ఈ ధోరణి మారాల్సిన అవసరం ఉంది. ఆలోచించండి అని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఏమి రావట్లేదు సార్, ఏకవుతున్నాయి కింద. నేను దసరా పండుగ హలో, ఈ రోజుల్లో ఎవరికి గ్యారంటీ లేదు. వెనక్కి వెళ్ళిపోతామంటారు. ఆమె బాబు బరమ పెళ్ళికి ఆయనే ఫోటోగ్రాఫర్. ఒక్కొక్కరు ఎవరికి వచ్చిన పని చేస్తాం.